హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు చెఫ్స్ హబ్. నేనైతే శ్రావణి గారు, నేను స్నేహ గారు ముగ్గురం కలిసామండి. నిన్న ఆర్డర్స్ ఏమి ఎక్కువ లేవు, అలానే కొద్దిగా ఫ్రీగా ఉన్నాము, కలుద్దాము అనేసి సడన్గా అనుకున్నాము. మళ్ళీ నా డెలివరీ డేట్ వచ్చేస్తే మళ్ళీ కలలేము అనేసి సో అలా కలిసాము. స్నేహ గారు వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు. అలానే మాకు బ్రెడ్ హల్వా ఇచ్చారు, చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగా ఎంజాయ్ చేశాను. తర్వాత శ్రావణి గారు మొత్తం కాకరీ యూనిట్ మొత్తం చూసుకుంటున్నారు. నెక్స్ట్ ఆవిడ వచ్చేసి రాజుగారి చికెన్ పులావ్ చేస్తానన్నారు, ఆవిడ స్టైల్లో కోడి పులావ్ ఆవిడ చేశారు. నేను కటింగ్ చేస్తున్నాను, వాళ్ళు నన్ను అక్కడ ఎక్కిరిస్తున్నారు, కటింగ్ అలాగైనా చేయాలి మిర్చి లేదంటే ఫ్రై అవ్వవా అనేసి. స్నేహ గారును శ్రావణి గారు, ఇంకా శ్రావణి గారు అయితే వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని వచ్చారు. నేనైతే తీసుకొని వెళ్ళలే, మా పాప పడుకుంది, మళ్ళీ తను ఎందుకు డిస్టర్బ్ చేయాలి, మా పేరెంట్స్ అలానే చూసుకుంటారని అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇంకా చాలా రెసిపీస్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు ఈ రెసిపీకే టైం సరిపోలేదు. అందులో లైవ్ పెట్టాం, చాలామంది జాయిన్ అయ్యారు, మాకు మంచి మంచి మెసేజెస్ షేర్ చేశారు. ఇంకా చాలా హ్యాపీగా ఉందండి, మేము ముగ్గురు కలిపి ఒక రెస్టారెంట్ పెట్టండి అలాగే చాలా బాగా విష్ చేశారు. ఇంకా అలానే లాస్ట్ టైం మేము కలిసినప్పుడు వీడియో షేర్ చేసినప్పుడు చాలామంది అయితే నాకు మెసేజ్ చేశారు, నెక్స్ట్ టైం మమ్మల్ని పిల్లండి, అందరం కలుద్దాము అనేసి. తప్పకుండా కలుద్దామండి, ఇది సడన్ ప్లాన్. అసలు స్నేహ గారు ఎప్పటి నుంచో ఇన్వైట్ చేశారు, లాస్ట్ టైం కూడా వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశారు, బట్ ఫస్ట్ టైం కదా అని మేము మాల్లో కలిసాము. నెక్స్ట్ టైం కలిసినప్పుడు కంపల్సరీగా అందరూ కలిపే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో చెప్పండి, అందరం కలిపే కలుద్దాము. ఒక 2 months గ్యాప్, ఎందుకంటే నాకు ఈ డెలివరీ టైం ఒకటి ఉంది కదా, బేబీ పుట్టాక కొద్దిగా రెస్ట్ తీసుకున్నాకైతే తప్పకుండా కలుద్దాము. అలానే చాలా ఎంజాయ్ చేసాం, ఎంత నవ్వుకున్నామో అసలు. ఇంకా లాస్ట్లోని పలావ్ రెడీ అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ వచ్చారు నన్ను తీసుకొని వెళ్ళడానికి. ఇంకా శ్రావణి వాళ్ళ హస్బెండ్ అయితే రాలేదు. ఇంకా స్నేహ గారు వాళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరూ టేస్ట్ చేసి ఫీడ్బ్యాక్ కూడా షేర్ చేశారు, బట్ అది నా దగ్గర లేదు, శ్రావణి దగ్గర అలానే స్నేహ గారి దగ్గర ఉన్నారు.